నాంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు సాధారణ జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు, అలర్జీలు తదితర ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు పాటించాలని వైద్యులు సూచించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ వంగాల అరుణ, డాక్టర్ గాన్ల నరహరి, డాక్టర్ రామకృష్ణ వేణీలు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రాంత బజరంగ దళ్ కన్వీనర్ పోలేపల్లి సందీప్ మరియు ప్రాంత విద్యార్థి సేవా ప్రముఖ కమ్మయ్య, బజరంగ దళ్ ప్రాంత సురక్ష ప్రముఖ శివకుమార్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్సిహెచ్ వెంకట సుబ్బయ్య మరియు నగర అధ్యక్షులు చంద్రశేఖర్, సుహాసిని ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోమియోపతి క్యాంప్ వైద్యశాల వైద్య శిబిరం నిర్వహించడం అనేది చాలా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాము. పట్టణ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని హోమియోపతి సిస్టమ్ ద్వారా మీరందరూ ఆరోగ్యం పొందాలని ఆశిస్తున్నాము. మీరు ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్ విభాగం ఉంది. అక్కడ ఆయుర్వేదము, హోమియోపతి, యునాని 3 సిస్టమ్స్లో డాక్టర్స్ ఉన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ మందులు ఫ్రీగా ఇస్తారు. మీరు అక్కడ వచ్చి ఆ సేవల్ని వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి. విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా వారు సేవా విభాగం ఆధ్వర్యం తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, అనేకం చేస్తున్నాము. ప్రతిసారి కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొత్తగా ఆలోచనలు చేస్తూ పెద్దల సమక్షంలో నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీనికి నంద్యాల చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా మా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతమాత సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశంలో విద్యాలయము, వైద్యాలయము ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ వైద్యాలయంలో భాగంగా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషమైంది. ఇలాగే ఉపాధి శిక్షణ తరగతులు కార్యక్రమాలు కూడా జరగాలని చెప్పేసి త్వరలో జనవరి నుంచి అది కూడా నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాము. భారతమాత సేవా సమితి సేవా విభాగం ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ప్రతి నెల రకరకాల డాక్టర్లను పిలిపించి నంద్యాల నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.